చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన అంశాలు: తూర్పు గోదావరి అభివృద్ధిపై దృష్టి పెట్టండంటూ వినతిపత్రం ఇచ్చారు ఎమ్మెల్సీ సోము. 31 నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసింది కూటమి ప్రభుత్వం. స్త్రీ శక్తిపై బీ అలర్ట్ అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆగస్టు 15వ తేదీన ప్రారంభించబోతున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు ఇబ్బంది కలగకుండా సౌకర్యాలు కల్పించాలంటూ, అలాగే ఎలాంటి అవాంతరాలు జరగకుండా, వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రద్దీ నిర్వహణ, మర్యాదపూర్వక ప్రవర్తన, భద్రత, ముఖ్యంగా ఈ మూడింటిపై దృష్టి పెట్టాలని ఆర్టీసీ అధికారులను, పోలీస్ డిపార్ట్మెంట్ను ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మహిళల ఉచిత బస్సు ప్రయాణం మూలంగా ఆటో డ్రైవర్లకు ఏదైనా ఇబ్బంది కలిగితే వారితో కూడా చర్చలు జరిపి వారి సాధక బాధలు తెలుసుకుని వారికి కూడా న్యాయం చేద్దాం. ఆ విధంగా దృష్టి సారించి వారి దగ్గర వారి కష్టకాలు తెలుసుకుని రిపోర్ట్ ఇవ్వమని చెప్పి అడిగారు ముఖ్యమంత్రి. రియల్ టైంలో రాజధాని అమరావతి, బెస్ట్ లివబుల్ సిటీగా అమరావతి ఉండాలంటూ ముఖ్యమంత్రి దిశానిర్దేశం. నిర్దేశిత గడువుకు ముందే పనులు పూర్తి కావాలి. ఏదైతే టైం బాండ్ ఫిక్స్ చేసుకున్నామో దానికంటే ముందే వేగవంతంగా పనులు పూర్తి కావాలని ఐఏఎస్, ఐపీఎస్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అపార్ట్మెంట్స్ త్వరితగత పూర్తి చేసి వారికి కేటాయించాలని చెప్పి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. అదే రకంగా సిఆర్డీ అధికారులకు దిశానిర్దేశం చేశారు. పనుల పురోగతి, భూ కేటాయింపులపైన సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి. 2014-19లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా అమరావతి నిర్మాణానికి కావాల్సిన ఇసుకను నిల్వ చేసిన సంగతి తెలిసిందే. తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత ఆ ఇసుక మొత్తం ఎత్తుకెళ్ళిపోయి బయట అమ్ముకున్న సంగతి తెలిసిందే. అమరావతిని ఎలా నాశనం చేశారో చూసాం. ఆఖరికి వేసిన రోడ్లు కూడా ఎత్తుకుపోయారు, కంకర ఎత్తుకుపోయి అమ్ముకున్నారు, ఇసుక ఎత్తుకుపోయి అమ్ముకున్నారు. అలాంటి నీచపు పాలన చూసాం గతంలో మనం. ఆ దొంగతనాల మీదే ముఖ్యమంత్రి గారికి కాంట్రాక్టర్లు అందరూ ఫిర్యాదు చేశారు. విజన్తోనే ప్రగతికి వెలుగులు అన్నారు ముఖ్యమంత్రి. విద్యుత్ లేని ఊరు నుంచి వచ్చి సంస్కరణలు ప్రవేశపెట్టి రాష్ట్ర దిశ మార్చానంటూ తెలియజేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సంకల్పం పెట్టుకుంటే సాధించలేనిది ఏదీ ఉండదు. నియోజకవర్గ బలాలు బేరీజ్ వేసి అభివృద్ధికి తోడ్పడండి. ప్రజాప్రతినిధులను, అధికారులను సమానం చేసుకోండి అంటూ దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. స్వర్ణాంధ్ర విజన్ 2047 యంగ్ ప్రొఫెషనల్స్కు సీఎం పిలుపు. నియమితులకు ధృవీకరణ పత్రాలు అందజేసిన ప్రణాళిక శాఖ. పులివెందులలో జరిగిన జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం గెలిచిందంటూ జగన్మోహన్ రెడ్డి ఏదైతే 11 సీట్లలో గెలిచాడో అలాగే పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లోనూ, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూడా 11 మంది అభ్యర్థులు నిలబట్టాన్ని ఎత్తి పొడుస్తూ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు యాదవ్ నిన్న ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డిని ఎగతాళి చేస్తూ మాట్లాడిన విషయాలు చూసాం మనం. 1995లో గెలిచింది టీడీపీ ఆ సీట్ని. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో గెలిచి నాడు తెలుగుదేశం పార్టీ ఉన్న తులసిరెడ్డి గారు జడ్పీ చైర్మన్ అయిన పరిస్థితి. 90 తర్వాత ఎన్నికంటూ జరగలేదు, ప్రజాస్వామిక పాలన అక్కడ జరగలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం దారుణాలు, దాష్టికాలు, దౌర్జన్యాలు, దొమ్మీలు, హత్యలు చేసి ఎన్నికలు జరగకుండా ఏకపక్షంగా చేసిన తీరు గమనించాం. 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేడు పులివెందులో ప్రజాస్వామ్యయుతంగా కూటమి పాలనలో ప్రజా బ్యాలెట్ నిర్వహించి ఓటర్లు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేసుకునేలా ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారు. 30 సంవత్సరాల తర్వాత ఓట్లు వేసిన ఆ ప్రజలు, ఆ ఓటర్లు ఆనందం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి అరాచకాలని, అవినాష్ రెడ్డి దుర్మార్గాలని కట్టడి చేసినందువల్లే మేము ఓట్లు వేయగలిగాం అంటూ సంతృప్తి వ్యక్తం చేశారు ఆ జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతంలోని 6 గ్రామాల ప్రజలు. ఇక పులివెందుల జడ్పీటీసీ, ఒంటిమిట్ట జడ్పీటీసీలో భారీ ఆధిక్యంతో టీడీపీ 2 స్థానాలు కైవసం చేసుకోబోతా ఉంది. ఎన్నికలు ప్రశాంతంగా జరిగితే ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయకుండా ఓట్లు వేసుకునేలా అధికారులు వ్యవహరిస్తే ఏ ఎన్నికైనా ఆ పులివెందుల ప్రాంతంలో టీడీపీ గెలవడం ఖాయమన్న సంగతి నిన్నటి ఎన్నికతో తేలిపోయింది. ఇక ఓడిపోతున్నామన్న దుగ్ధతో, బాధతో, భయంతో ఆక్రోశం వెలబుస్తూ వాడు చేస్తున్న ఆరోపణలు చూసాం. ఆడలేక మధ్యలో ఓడన్నట్టు అవినాష్ రెడ్డి ఎలా మాట్లాడుతున్నాడో చూసాం. అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎమ్మెల్సీ భూమిరెడ్డి గారిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే అవినాష్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తే ఆయన మధ్యలో పోలీస్ జీప్ దిగి పారిపోయిన పరిస్థితి చూసాం. అధికారులు అన్యాయంగా వ్యవహరిస్తే అవినాష్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే పరిస్థితి ఉండేదా అన్నది ప్రజల ప్రశ్న. టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి గారిని అరెస్ట్ చేసింది కానీ
అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేదే, స్వేచ్ఛగా మాట్లాడుకునే అవకాశం ఇచ్చిందే. కాకపోతే బూతుల చుట్టూ తిరిగి అల్లర్లు చేయకుండా కట్టడం మాత్రం చేసింది. అదే అవినాష్ రెడ్డి ఆ ఓళ్ళలో తిరిగినట్టయితే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో అక్కడ స్థానిక ప్రజలకు బాగా తెలుసు. వాళ్ళ కోరిక మీదే అవినాష్ రెడ్డిని ఇంట్లోంచి రానివ్వకుండా కట్టడి చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య తర్వాత అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ ఎలా పడిపోయిందో నిన్న ఎన్నిక స్పష్టం చేసింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే 19 ముందే జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో భూమిరెడ్డి గారు అదే పులివెందుల నుంచి అత్యధిక మెజార్టీ సాధించారు. ఇవాళ కూటమి పాలన వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గెలవటం కాదు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే ఆనాడు జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ ప్రాంతం నుంచి అత్యధిక ఓట్లు సాధించాడు ఆయన. టీడీపీ ఘన విజయం సాధించింది ఎమ్మెల్సీ ఎన్నికల్లో. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నీటి తిరువ సంఘాలన్నీ టీడీపీ గెలిచింది. ఇవాళ జరిగిన ప్రజాస్వామికయుతంగా జరిగిన ఎన్నికల్లో టీడీపీ జడ్పీటీ స్థానాన్ని గెలుచుకోబోతా ఉంది. పులివెందుల నియోజకవర్గ ప్రజలు హర్షధ్వానాలు తెలియజేస్తున్నారు. కూటమి ప్రభుత్వం సక్రమంగా ఎన్నికలు నిర్వహించిందని, మా ఓట్లు మేము స్వచ్ఛందంగా 30 సంవత్సరాల తర్వాత వేసుకోగలుగుతామంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆ పరిస్థితి కల్పిస్తే పులివెందుల ఎమ్మెల్యే స్థానం కూడా గెలవడం పెద్ద విషయం కాదు. నిన్న జడ్పీటీసీ ఎన్నికలు జరిపినట్టు పోలీసు అధికారులు, ఈసీ ఎమ్మెల్యే ఎన్నికలు కూడా నిర్వహిస్తే పులివెందుల ఎమ్మెల్యే స్థానాన్ని టీడీపీ గెలవడం పెద్ద కష్టం కూడా కాదు. వైనాట్ 175 అన్నాడు, వైనాట్ పులివెందుల అంటున్నారు టీడీపీ శ్రేణులు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ దౌర్జన్యాలతో దొమ్మెలు చేసి బూతులు ఆక్రమించి రిగ్గింగ్ చేసుకుని హత్యాకాండ చేసి గెలిచారు తప్ప వాళ్ళకి అక్కడ సినిమా ఏమీ లేదు. ప్రజలు వాళ్ళ మీద అభిమానం ఏమీ లేదు. భయంతో బయటపడలేదు అంతే. ప్రజలు ఎక్కడ ఏం మాట్లాడితే చంపేస్తారో ఈ దుర్మార్గం భయంతోనే మాట్లాడలేకపోయారు అంతే స్థానిక ప్రజలు. ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తే మా ఓట్లన్నీ మీకే అంటూ ఆ ప్రజలు నినాదాల హోరెత్తిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సీన్ సితారా శాట సిరిగిపోయింది అంటూ ప్రజలు నిన్న ఎలా నినాదాలు చేశారో చూసాం. జగన్మోహన్ రెడ్డి దండుపాళెం బ్యాచ్ కూటమి ప్రభుత్వం 14 నెలల్లో ఏం చేయలేదు, సూపర్ 6 ఏమి చేయలేదు అంటుంది కదా. సార్, సూపర్ 6 ఏం చేశారో, ఎవరికి ఏ లబ్ధి చేకూరిందో ప్రజలకు బాగా తెలుసు. మీ మీద మీకు ఆ నమ్మకం ఉంటే, మళ్ళీ గెలుస్తామన్న విశ్వాసం ఉంటే, మీకు దమ్ముంటే ఆ 11 స్థానాలకు రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసి ఒక్క స్థానమన్నా గెలవండి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజలకు కాస్తో కూస్తో నమ్మకం ఉందన్న అభిప్రాయం ప్రజల్లో కలుగుతుంది. ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి రాజీనామా చేసే దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉందో లేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటీఎం గాళ్ళు, ఆ పార్టీ నాయకులు చెప్పాలి. ఆశా వర్కర్లకు గ్రాట్యుటీ 645 కోట్ల రూపాయల మేర ప్రయోజనం చేకూరనుంది. దేశంలోనే మొదటి రాష్ట్రంగా గుర్తింపు. ప్రసూతి సెలవులు, విరమణ వయసు పెంపు. దౌర్జన్యాలు, దాడులు దాటుకుని స్వేచ్ఛగా ఓటేసిన జనం. జడ్పీటీసీ ఉప ఎన్నికలో భారీ పోలింగ్. పులివెందుల, ఒంటిమిట్ల వైసీపీ అరాచకాలు. బూతుల్లోకి చొరబడి టీడీపీ ఏజెంట్లపై దాడి. ఓటమి భయంతో సాకులు వెతుకున్న జగన్ రెడ్డి. ఇక జగన్మోహన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడై ఉండి తన నియోజకవర్గంలో తను నివాసం ఉంటున్న జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓటేటా కూడా రాలేకపోయాడు. అంటే ఓటేటాకు వస్తే ప్రజలు తిరగబడతారు, ప్రశ్నిస్తారన్న భయంతో రాలేదో ఏంటో మరి తెలియదు. ఎందుకు రాలేకపోయాడు? ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు తీసుకొని నీ నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికల్లో నువ్వు ఓటు ఎందుకు వేయలేకపోయావని చెప్పి ప్రజలు నిలదీస్తున్నారు నిన్ను. నువ్వే నీ అభ్యర్థికి ఓటేయకపోతే మేము ఎందుకు వేయాలి జగన్ రెడ్డి అంటున్నారు ఆ జడ్పీటీసీ ప్రాంత ఓటర్లు. ఇంకో పక్కన జడ్పీటీసీ అభ్యర్థి కూడా ఓటు వేయలేకపోయాడు. బయటికి వెళ్ళి ఓటు వేస్తే ఎక్కడ ప్రజలు మొహాలు ఉమ్మేస్తారోనన్న భయంతో, నిలదీస్తారన్న భయంతో, నా అధ్యక్షుడే వచ్చి నాకు ఓటు వేయలేదు కదా, నేను మాత్రం వేసుకుని ఎందుకు ఓడిపోయేదానికి ఓటు వేసుకోవడం ఎందుకు అనుకున్నాడేమో. కనీసం వాళ్ళిద్దరూ ఓటు కూడా వేసుకోలేకపోయారు. అది ఆ పార్టీ పరిస్థితి. ఇక జగన్మోహన్ రెడ్డి కోర్టులు, బెయిళ్ళు, జైళ్ళు అంటూ తిరుగుతూ ఉంటే రాష్ట్రానికి పెట్టుబడులు వరద, పరిశ్రమలు పోటీపడి వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్కి సెమీ కండక్టర్ ప్రాజెక్ట్ని ఇవ్వడానికి కేంద్ర కేబినెట్ నిర్ణయానికి సంతోషాన్ని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్. రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్రం అందిస్తున్న సహకారం మరువలేనిదని చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఏపీకి సెమీ కండక్టర్ యూనిట్లను కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో ఫోన్లో మాట్లాడిన సీఎం సెమీ కండక్టర్ యూనిట్ కేటాయింపుపై ప్రధాని మోదీ కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటుకు దక్షిణ కొరియా సంస్థ అపాక్ట్ కంపెనీ లిమిటెడ్ ముందుకు రావడం తెలిసిందే. 468 కోట్ల రూపాయల పెట్టుబడితో మొబైల్స్, సెట్ టాప్ బాక్సులు, ఆటోమోటివ్, ఈసీయూ, గృహ వినియోగ ఎలక్ట్రానిక్ పరికరాలకు సెమీ కండక్టర్లను అపాక్ట్ కంపెనీ ఉత్పత్తి చేయనుంది. డబుల్ ఇంజిన్ సర్కార్తోనే సెమీ కండక్టర్ ప్రాజెక్టు రాష్ట్రానికి సాధ్యమైందని మంత్రి నారా లోకేష్ ఆనందం వ్యక్తం చేశారు. ఏపీకి సెమీ కండక్టర్ల ప్రాజెక్టు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్ నేతృత్వంలో సెమీ కండక్టర్ తయారీ యూనిట్ ఏపీకి వస్తోందన్నారు. 4,600 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపులో భాగంగా రాష్ట్రానికి సెమీ కండక్టర్ తయారీ ప్రాజెక్టును మంజూరు చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు చెబుతూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు మంత్రి. అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీస్ దక్షిణ కొరియాకు చెందిన కంపెనీ 96 మిలియన్ యూనిట్ల వార్షిక సామర్థ్యంతో ఒప్పందం కుదుర్చుకుంటుందని తెలిపారు. సెమీ కండక్టర్లను మొబైల్ ఫోన్లు, సెట్ టాప్ బాక్సులు, ఆటోమొబైల్స్, ఇతర ఎలక్ట్రానిక్ అప్లికేషన్స్లో ఉపయోగిస్తారని, తద్వారా ఆత్మ నిర్భర భారత్కు ఈ ప్రాజెక్టు ఎంతో దోహదపడుతుందని లోకేష్ పేర్కొన్నారు. యువతే మన భవిష్యత్ నిర్మాతలు అన్నారు మంత్రి. ఆంధ్ర యువ సంకల్ప్ 2K25లో చేరాలి. మంత్రి మండిపల్లి స్ఫూర్తిదాయకమైన చొరవ తీసుకున్నారు. ఎక్స్లో విద్యా ఐటీ శాఖల మంత్రి లోకేష్ అభినందనలు.